భయపడిపోతుంటారు వాళ్ళు. అమ్మో ఎందుకంటే కాలం మారింది, నాకు ఆ అట్మాస్ఫియర్ కనెక్ట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అలాగే గోచారంలో మీకు వీళ్ళకి బాగాలేన వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ సూత్రం ఒకటి. ఇక రెండవది, పితృదేవతలకి ఎందుకు చేస్తారు అమావాస్యకి పర్టికులర్గా అంటే, అమావాస్య తిథులకి పితృదేవతలు తీసుకోవడానికి వస్తుంటారు. కొన్ని తిథులు ఉంటాయి, అమావాస్య తిథి కానివ్వండి, భీష్ముడికి సంబంధించినవి కానివ్వండి, దీపావళి రోజు కానివ్వండి, ఇట్లా తర్పణాలు కొన్ని మహాలయ పక్షాలు ఉంటాయి, ఆ సమయాల్లోని వాళ్ళందరూ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా మీకు పితృదేవతలు మన ఇళ్ళని ఎప్పుడు మన ఇంటిని కాపాడుతూ ఉండాలి, ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతూ ఉండాలంటే పూర్వం ఒక వాస్తుపరంగా ఒక పని చేసేవారు. ఏమిటది అంటే, నైరుతిలో పని కట్టుకుని ఒక చీకటి గది కట్టేవారు. నైరుతిలో, ప్రత్యేకంగా నైరుతిలో. ఎందుకు అంటే నైరుతి భాగం ఈజ్ పితృస్థానము. నైరుతికి కొంచెం ఇటువైపు పడమర నైరుతి వైపు ఉండేదాన్ని పితృ అనే పదం ఉంటుంది, అక్కడ పితృ పదం అని ఉంటుంది. మీరు విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథం తీసుకుంటే, సంస్కృత గ్రంథంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం పేరు ఉంటుంది. ముఖ్య, బల్లాటు, సుగ్రీవు, పితృ, ఇట్లా రకరకాలు ఉంటాయి. అదితి ఇట్లాగా అన్ని, సూర్య అన్నీ ఉంటాయి. అందులో మీకు నైరుతిని రెండు ముక్కలు నైరుతిని చేస్తే పడమర వైపు ఉండే నైరుతి భాగంలో పితృపదం ఉంటుంది. ఆ పితృపదం ఉందంటే దాని అర్థం ఏంటంటే పితృదేవతలు అక్కడ